అందరికీ నమస్కారం. మనం మన ముహూర్తాల పరిశీలన అని చెప్పి ఒకటి చేస్తున్నాను నేను. అది కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు 1/4/2026 ఉదయం 7:55 ఒక సీమంత ముహూర్తం పెట్టారు. బాగుందనివి ఏది కుదురుతున్నా ఏది కుదరటం లేదు. సరేనా? ఫస్ట్ పంచాంగం చూద్దాం. ఇది మేష లగ్నంలో శుక్లపక్ష చతుర్దశి బుధవారం ఉత్తర ఫల్గుణి నక్షత్రం. శుక్లపక్ష చతుర్దశి బుధవారం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో సీమంత ముహూర్తం పెట్టారు. ఫస్ట్ బాగుండని చూద్దాం, తర్వాత బాగున్నా కూడా చూద్దాం. ముందు మనకు కావాల్సిన నెగిటివ్స్. ఎవరైనా హాస్టల్ దగ్గరికి ఎందుకు వస్తారు? ముందు నెగిటివ్స్ చూసి చెప్పమని వస్తారు. పాజిటివ్స్ మనకు అనవసరం. పాజిటివ్స్ దాని ఫలితాన్ని ఇచ్చేస్తాయి. నెగిటివ్స్ ఏంటి? మేష లగ్నం ఉంది. ఓకే, లగ్నం బాగుంది. లగ్నానికి ద్వాదశంలో పాపగ్రహాలు ఉండకూడదు, కానీ ఇక్కడ లగ్నానికి ద్వాదశం మీనంలో శని సూర్యుడు ఉన్నారు. ఇది కుదరటం లేదు. ఓకే, తర్వాత ఇంకొకటి ఏంటి అంటే చతుర్దశి తిథ వేళ. చతుర్దశి తిథి నాడు సాధారణంగా ఇలాంటి సీమంతాలు పెట్టకూడదు, కానీ పెట్టుంది. బుధవారం కూడా కుదరదు, కానీ ఇక్కడ కుదురుతోంది, కానీ ఇక్కడ పెట్టారు ఆ ముహూర్తాన్ని. ఇవి నెగిటివ్స్. లగ్నం నుంచి ద్వాదశంలో శని సూర్యులు ఉండటం, శుక్లపక్ష చతుర్దశి బుధవారం, ఇవి కుదరవు. అయితే కుదిరేవేంటో ఇప్పుడు చూద్దాం. మేష లగ్నం బాగుంది. అష్టమ శుద్ధి ఉంది, నవమ శుద్ధి కూడా ఉంది. కొంతమంది నవమ శుద్ధి కూడా చూడమంటారు. ఇక్కడ అష్టమ శుద్ధి ఉంది, నవమ శుద్ధి కూడా ఉంది. ఇవి బాగున్నాయి. ఓకేనా? అయితే ఇప్పుడు మీరు ఎవరికి అయితే సీమంతం జరిపించదలుచుకుంటారో ఆ వ్యక్తికి మీరు చంద్రశుద్ధి తారాశుద్ధి చూసుకుని మీకు కుదిరితే కనుక ఈ ముహూర్తంతో మీరు వెళ్ళిపోవచ్చు. అంటే నేను మీకు ముందరనే చాలాసార్లు మనవి చేసుకున్నట్టు నేను ఎవరిని విమర్శించట్లేదు. ఓకే, అలా అని చెప్పి ఎవరిని సపోర్ట్ కూడా చేయట్లేదు. నాకున్న శాస్త్ర పరిజ్ఞానంలో మంచి చెడు నేను చెప్తున్నాను, అంతే, అంతవరకే. ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్లు పెట్టండి. అర్థవంతమైన చర్చ ఎవరైనా జరుపుతాను అంటే డెఫినెట్గా నా నెంబర్ స్క్రీన్ మీద ఉంది, ఫోన్ చేయండి. వెటకారాలు వద్దు.